హాయ్ ఫ్రెండ్స్, వితిన్ 2 మినిట్స్లో పనసపండు పాయసం ఎలా చేయాలో నేను చూపిస్తాను. ట్రై చేసి ఎలా ఉంది ఏంటి కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేసేయండి. పనసపండు ఒక 1/4 కిలో తీసేసుకోండి. మొత్తాన్ని పేస్ట్ చేసేసుకోండి. జస్ట్ ఒక 2 మాత్రం తీసుకొని పీసెస్గా కట్ చేసుకోండి. ఓకేనా. ఒక కడాయి తీసుకొని గీ ఒక 2 టేబుల్ స్పూన్స్, కొంచెం ఎండు ద్రాక్ష, ముంత మామిడి పప్పులు, పచ్చి కొబ్బరి ఇవన్నీ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. వన్స్ ఇవి దోరగా ఫ్రై అయిన వెంటనే కట్ చేసుకున్నటువంటి జాక్ ఫ్రూట్ పీసెస్ని ఇందులోకి వేసేసుకొని లైట్గా కొంచెం కలర్ మారుతుందన్నమాట. ఆ స్టేజ్ వరకు ఫ్రై చేసుకొని గీ నుంచి సపరేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి మనము మిక్సీ పట్టించుకోవాలని చెప్పాను కదా స్టార్టింగ్లోనే, ఆ జాక్ ఫ్రూట్ పేస్ట్ని ఇందులోకి వేసేసుకొని ఫ్రై చేసుకోండి. మీరు అడిషనల్గా ఇక్కడ గీ కానీ ఆయిల్ కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కడాయిలో కొంచెం నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యితోనే సరిపెట్టేయచ్చు. ఈ పేస్ట్ అన్నది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఒక 1/2 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకుందాం. మనము ఎంతైతే పేస్ట్ కంటెంట్ తీసుకున్నామో దాంట్లో 1/2 క్వాంటిటీ షుగర్ తీసుకోవాలి. ఒక 1 కప్పు మనకి పేస్ట్ వచ్చింది అంటే జాక్ ఫ్రూట్ పేస్ట్, ఒక 1/2 కప్ షుగర్, లేదంటే 1/4 కప్ నుంచి కొంచెం ఎక్కువగా తక్కువ తినేవాళ్ళు అలా వేసుకోండి. ఓకేనా. వన్స్ ఇదంతా షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత మనకి 2 గ్లాసెస్ మిల్క్ అన్నది కావాల్సి వస్తుంది. ఒక 1 కప్ పేస్ట్కి 2 గ్లాసెస్ మిల్క్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఒక గ్లాస్ మిల్క్ వేసేసుకొని మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2 గ్లాస్ వేసుకొని బాగా ఇలాగా బురుగులాగా బాగా తేలుతుందన్నమాట, మేగడ్లాగా. ఈ స్టేజ్లో ఫ్రై చేసుకున్నటువంటి ముంత మామిడి పప్పు, జాక్ ఫ్రూట్ మిక్స్ మొత్తం వేసేసుకొని కలిపేసుకుంటే చాలా అంటే చాలా క్విక్గా అండ్ టేస్టీగా మన జాక్ ఫ్రూట్ పాయసం రెడీ. ట్రై చేస్తారా? చేసి ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.